ఇందిరమ్మ రాజ్యం అంటే అణచివేతలేనా? ప్రజాపాలనలో నిరసన తెలిపే హక్కు లేదా అని రేవంత్ సర్కార్ను నిలదీశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. ప్రజాపాలన అని చెప్పి ధర్నాలు చేసే రైతులకు నోటీసులు ఇస్తున్నారని మండిపడ్డారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఆంక్షలు పెట్టినా చివరి రైతుకు రుణమాఫీ అమలయ్యేంత వరకు తమ పార్టీ పోరాడుతుందన్నారు. రుణమాఫీ అందలేదని రోడ్డెక్కిన అన్నదాతలపైన లాఠీ చార్జ్ చేయడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అని ఫైర్ అయ్యారు. చెప్పిందేమో ప్రజాపాలనలో ధర్నాలు నిషేధము అని పోలీసులు రైతులకు నోటీసులు ఇస్తున్నారు. రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో మీడియా కవరేజ్ కోసం వెళ్ళినటువంటి జర్నలిస్టు సరిత గారి మీద రేవంత్ రెడ్డి అనుచరులు దాడి చేశారు. దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. కరీంనగర్ జిల్లా చిగురుమామిడిలో ధర్నాకు వెళ్తున్న రైతులను, నిరసన చెప్పడానికి వెళుతున్న రైతులను పోలీసులు అడ్డుకొని మీరు నిరసన చెప్పడానికి మీకు హక్కు లేదు అని వాళ్ళు ఈరోజు అడ్డుకున్నటువంటి పరిస్థితి. అంటే అడుగడుగున ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇలా ధర్నాలను అడ్డుకునేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈ చర్యలన్నింటినీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. లాఠీలతోనో, బెదిరింపులతోనో, నోటీసులతోనో రైతుల యొక్క ఆగ్రహానికి నువ్వు ఆనకట్ట వేయలేవు రేవంత్ రెడ్డి అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ నువ్వు చేసిన మోసం, ద్రోహం, దాన్ని సరి చేసుకో తప్ప పోలీసులను, లాఠీలను, అక్రమ కేసులను పెట్టి అది అడ్డుకుంటా అంటే మూర్ఖత్వం తప్ప ఇంకోటి కానే కాదు. రైతుల రుణం తీరుస్తా అని చెప్పి రైతులతోని రణం చేస్తూ ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి గారు. అన్నదాతకు అన్యాయం చేసినోడు ఇలా ఎప్పుడు కూడా బాగుపడడనే చరిత్ర చెప్తుంది. ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడదు, రైతేడ్చిన రాజ్యం బాగుపడదని చెప్పి చరిత్ర మనకు చెప్పింది. కానీ ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ధర్నా చేస్తే, తమ హక్కులను అడిగితే, రుణమాఫీ కాలేదని ప్రశ్నిస్తే ఇలా అక్రమ కేసులు పెట్టి రైతుల్ని వేధిస్తూ ఉన్నారు. మాది ప్రజారాజ్యం అని గప్పాలు కొట్టినావు కదా రేవంత్ రెడ్డి. నీ ప్రజారాజ్యం అంటే, నీ ఇందిరమ్మ రాజ్యం అంటే అణిచివేయడమేనా? ఇందిరమ్మ రాజ్యంలో నిరసన చేసిపోయే హక్కు ఉండదా? ప్రజాపాలనలో రైతులు తమ బాధల్ని చెప్పుకొని తమ నిరసన చెప్పే హక్కు రైతులకు ఉండదా అని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఈ దుర్మార్గపు చర్యలను బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పోలీసులు కూడా చట్ట ప్రకారంగా మెదులుకోవాలి తప్ప చట్టాన్ని అతిక్రమించి ఈ ప్రభుత్వానికి కొమ్ము కాయొద్దని కూడా పోలీసులకు కూడా మేము హితవు పలుకుతూ ఉన్నాం. ఎందుకంటే ప్రజాపాలన అంటే స్వేచ్ఛ ఉంటుంది అనుకున్నారు అందరు. ఇవాళ నీ దగ్గర స్వేచ్ఛ ఎక్కడున్నది? నీ ప్రజాపాలన గుట్టు రట్టయిపోయింది. నీ ప్రజాపాలనలో నీ అబద్ధాలను, నీ మోసాలను నిలదీస్తే అన్ని కేసులు, అక్రమంగా నిర్బంధించుడు తప్ప ఇంకోటి ఏం కూడా ఈరోజు ప్రజలకు కనబడతలేదు.